ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలకి ప్రజలు అసహ్యించుకొని చీత్కరించి ఈరోజు వై నాట్ 170కి 175కి 175 అంటే ప్రజలు ఇచ్చినటువంటి సీట్లు 11. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే అందులో 10% ఉండాలి 175లో. ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడుక్కునే స్థాయికి నువ్వు దిగజారావు. ప్రజలు నీకు ప్రతిపక్ష స్థాయి అంటే అధికారం నుంచి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేసినా నీకు సిగ్గు రాలేదంటే నిజంగా నిన్నేమన్నా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. పార్టీ పెట్టే దమ్ము లేక ఎవరో తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే పెట్టినటువంటి పార్టీని నువ్వు లాక్కుని ఈరోజు నీ పార్టీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 11 వసంతాలు, రేపు మార్చి 14కి 11 వసంతాలు పూర్తయి 12వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈరోజు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. నీలాగా ఒకరిని మోసం చేసి లాక్కున్నటువంటి పార్టీ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని హేళన చేస్తున్నావు. ఏదైనా గుర్తుపెట్టుకో, ఒక బిడ్డ పుట్టిన తర్వాత మొదటి అడుగుతోనే అతని జీవితం ప్రారంభమైంది. అలాగే జనసేన పార్టీకి కూడా 1 సీటుతోనే మొదలైంది. ఈరోజు 21 సీటుతో 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రపంచం సృష్టిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కనీసం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి కూడా అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో కూర్చున్నటువంటి వ్యక్తివి నువ్వు. నీ కన్న తల్లి, నవమాసాలు మోసినటువంటి నీ కన్న తల్లి నీ మీద అసహ్యించుకుంటుంటే, నీకు తోడబుట్టిన చెల్లి అసలు నువ్వు అన్నవే కాదు, నీ అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టకూడదని చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడతావని మేము అడుగుతున్నాం. కనీసం నీ రక్త సంబంధీకులు కూడా నిన్ను జగన్ మంచివాడని ఒక్కడి చేత నువ్వు చెప్పించగలవా అని మేము అడుగుతున్నాం. మేం చెప్తున్నాం, ఈరోజు రాబోయే రోజుల్లో నేను కలవాలంటే ఏ తీహార్ జైల్లోనో చెంచల్గూడ జైల్లోనో కలిసే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు. ఎందుకంటే నీ అవినీతి చిట్టా ఆ విధంగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ నుంచి నీకు చెప్తున్నాం, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, బాబాయి గొడ్డలికి తక్కువ అని మేము చెప్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే పులివెందల కాన్స్టెన్సీ కాకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగల దమ్ము నీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం. మీ అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని, రెడ్డి గారి ఓట్లు పేరు చెప్పుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు లాక్కొని ఒక్కసారి సీఎం అయ్యావే. నీకే ఇంత ఇదుంటే 21 సీట్లు గెలిచి 21 సీట్లు పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రధాన అధికార పక్షంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఇండియా గవర్నమెంట్లోనే దేశ ప్రధానిచే ఈరోజు అతను పేరు కాదు పవన్ కళ్యాణ్, ఒక వ్యక్తి కాదు, అతను ఒక తుఫాన్ అని చెప్పి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తిని దూషించే స్థాయి నీది కాదు జగన్, ఆలోచించుకో. 16 నెలలు జైల్లో ఉండవు, ఎప్పుడు జైలుకి వెళ్తావో తెలియదు. కనీసం నీకు ఓట్లేసినటువంటి ప్రజల తరపున కూడా నిలబడే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు సభ్యతా సంస్కారంతో మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. కాదు నేను ఇలాగే ఉంటాను, నా బుద్ధింతే, నేను మనిషి మారను అంటే ఈ రాబోయే రోజుల్లో నీకు 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఉదాహరణకి నిన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 సీట్లు కూడా కూటమి విజయ డాంక మోగించిందంటే ఇంకా నీకు వ్యతిరేకత ఎంతుందో ఇక ఆంధ్ర రాష్ట్రంలో గుర్తు చేసుకో. ప్రజలు వన్ సైడ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది.
నువ్వు ఒక మాట అన్నావు, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా అని. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 23 సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. మరి నీకు 11 సీట్లు ఇచ్చారే, మరి ఎలా అడుగుతావు నువ్వు 11 సీట్లకి ప్రతిపక్ష హోదా? నీకు ప్రతిపక్ష హోదా కావాలా? లేదు ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అసెంబ్లీకి వస్తావా అని మేము అడుగుతున్నాం. నీకు సిగ్గు లజ్జ మానం ఏమాత్రం ఉన్నా నువ్వు అసెంబ్లీకి రాకుండా ప్రజల పన్నులతో కట్టే డబ్బులు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని మేము అడుగుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ కన్నా నీకు సెక్యూరిటీ ఎక్కువ. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చేటప్పుడు నువ్వేంది, నీ వ్యక్తిగత చరిత్ర ఏంది, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొన్ని విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టాం. దాంట్లో మన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి, అతని భారతదేశం మొత్తం అతని వైపు చూస్తుందండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది గతంలో జరిగినాయి. అలాంటి అనేది ఇంకా కంటిన్యూ చేసుకోవడం అనేది ఎప్పుడు తప్పు. ఆయన ఎంతో వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన ఒక సింగిల్ యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారండి. ఎంతోమంది ఎదురు చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన వచ్చి చురుగ్గా ఎందుకు పాల్గొంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలనే తపన. ఆయన ఎప్పటి నుంచో అదే కార్యక్రమంలో 12 సంవత్సరాలుగా ఎంబడబడి కష్టపడి చేస్తున్నారండి. అదే టైంలో రియాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మాటే ఆయన ఓపెన్గా చెప్పిన మాటే, మేమందరం 4-5 ఉన్నాం మెయిన్గా, అలాంటి రియాజ్ గారు కూడా ఉన్నారు అని చెప్పి పబ్లిక్లోనే ఆయనతో చెప్పారండి. ఆయన మెయిన్ ఏంటంటే వ్యక్తిత్వం గల వ్యక్తి. చిన్న వ్యక్తిని అదే గౌరవిస్తారు, పెద్ద వ్యక్తిని అదే గౌరవిస్తారు. అలాంటి వ్యక్తిని మనం విమర్శించడం అనేది ఎప్పుడు ఎవరికి మంచిది కాదు. ఇలాంటి మనం ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే రేపు 14వ తారీఖు జరిగే బహిరంగ సభ మీరు చూడండి. ఇండియా మొత్తం, నాట్ ఇండియా, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒకే వైపు పిఠాపురం వైపు చూస్తారు. ఎందుకంటే ఎవరిని రమ్మని చెప్పి సొంతగా పిలవట్లా, ఎవరికి వాళ్ళే మా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు. మాకు పాసులు కావాలి సార్, మేము వస్తాం, మేము బస్సులు పెట్టుకొని వస్తాం, మేము వస్తామని అందరూ ఎవరికి వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి, ఆయన ఎప్పుడు మంచితనానికి ఒక నిదర్శనం. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఉన్న బ్రాండ్ అనేది అది మనం చెప్పలేం దాని విలువ. రేపు 14వ తారీఖు ఆయన చేసే విలువ ఆ పిఠాపురంలో మీరు వచ్చేదానికి మీరందరూ చూడండి. ఎందుకంటే మనిషిని విమర్శించే ముందు ఒకసారి మనం ఆలోచించుకోవాలి, అతని క్యారెక్టర్ ఏంది, అతని విషయం ఏంది, అతని వ్యక్తిత్వం కలవడా కాదా అని చూసుకుంటే మనకు బాగుంటుంది. మనం ఎప్పుడు పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కానీ, ఒక హోదాలో ఉన్నప్పుడు కానీ ఏ రోజుకి ఆ రోజేనండి. ఈరోజు పేపరు ఈ రోజుదే, రేపు పేపర్ రేపుదే. అంతేగాని నిన్నటి పేపర్ ఈరోజు మనం చదువుకోం. ఈరోజు వ్యక్తిత్వంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో సేవలు చేస్తా పంచాయతీరాజ్ సమస్యని, దాని ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని మొత్తాన్ని ఈరోజు 1 by 1గా చేస్తున్నారండి. నిన్న బడ్జెట్లో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు, ఎంతో డిస్కస్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమితో ఎంతో బాగా కలిసి ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమిని బలపరిచింది పవన్ కళ్యాణ్ గారు అండి. దయచేసి అతను ఇలాంటి వ్యక్తుల్ని విమర్శించడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అందుకనే మీ అందరికీ ఇంకొకసారి తెలియజేస్తున్నాము.